స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం అని బైబిల్లో ఉంది. స్తుతి మన స్థితిని గతిని మారుస్తుంది అని భక్తులు సాక్ష్యం ఇచ్చారు. నిజమే. యెహోషాపాతు తన ఎదుట యుద్ధం సిద్ధమైనప్పుడు, యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆయన కత్తులు కటార్లు అవి ముందు పెట్టుకోకుండా సంగీత వాయిద్యాలను అవి వాయించే వాళ్ళని ముందు పెట్టుకొని ఆయన యుద్ధానికి వెళ్తాడు. సహజంగా సంగీత వాయిద్యాలు వాయించుకుంటూ వెళ్ళేది ఏదైనా దేవాలయపు ఆరాధనకి, ఏదైనా పెళ్లి కార్యక్రమాలకి వెళ్తారు. ఎందుకంటే మ్యూజిక్లు వాడేది అక్కడ. ఇది సంబరాలు జరిగేటప్పుడు, ఏదైనా సంతోషకరమైన కార్యాలు జరిగేటప్పుడు సంగీత వాయిద్యాలు వాయించి మహింపరుస్తూ వెళ్తారు. కానీ యుద్ధానికి పోయాడు ఈయన. ఆశ్చర్యం ఏంటంటే, సంగీత వాయిద్యాలు తీసుకొని యుద్ధానికి పోతే నిజంగానే యుద్ధం చేసే అవసరం లేకుండానే ఆయన గెలిచి వచ్చాడు. ఎందుకంటే దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుణ్ణి మయంపరుస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ ఆ పోరాటానికి వెళ్ళాడు గనక అక్కడ ఏం రాస్తుందంటే, దేవుడే వారి పక్షాన్ని యుద్ధం చేశాడట. శత్రువులు ఒకరి ఖడ్గం ఒకరి మీద పడేటట్టు చేసి వాళ్ళు హతులయ్యేటట్టు చేశాడు. ఇక వీళ్ళు కత్తులు, ఈటెలు, బాణాలు, బరిసెలు వాడాల్సిన అవసరం రాలా. మ్యూజిక్తో పోయారు, మ్యూజిక్తో వచ్చారు. కొన్నిసార్లు విశ్వాసంతో చేసే పనులు కొంతమందికి హాస్యాస్పదంగా అనిపిస్తాయి. మనం ప్రదర్శించేటువంటి విశ్వాసం కొంతమందికి నవ్వు పుట్టించిద్ది, ఆశ్చర్యాన్ని కలిగించిద్ది. మరి అదే విశ్వాసం గొప్పతనం. విశ్వాసాన్ని మనం తక్కువ అంచనా వేస్తాం, అంతగా దాని గురించి ఆలోచించాం. కానీ విశ్వాసంతో వేసిన అడుగులు తీసుకొచ్చిన జయాలు ఎంత ఆశ్చర్యాన్ని కలిగిస్తాయో కదా. ఇప్పుడు యెహోషాపాతు అలాగే యుద్ధానికి వెళ్తుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? సార్, మనం యుద్ధం చేయడానికి వెళ్తున్నావా లేకపోతే పెళ్ళికి వెళ్తున్నావా? పెళ్ళికి వెళ్తే మ్యూజిక్లు తీసుకెళ్దాం, లేకపోతే దేవుని మందిర ప్రతిష్ఠ ఆరాధనకి ఏమన్నా వెళ్తే సంగీత వాయిద్యాలతో దేవుని మహింపరచడానికి వెళ్తున్నాం అనుకోవచ్చు. మనం పెళ్ళికి కాదు, దేవాలయానికి కాదు, యుద్ధానికి సార్ మనం వెళ్తుంది. యుద్ధానికి వెళ్ళేవాడికి వ్యూహం కావాలి, యుద్ధానికి వెళ్ళేవాడికి ఆయుధాలు కావాలి, యుద్ధానికి వెళ్ళేవాడికి మంది మార్బలం కావాలి. అవన్నీ సమకూర్చుకోకుండా మ్యూజిక్లు వేసుకుని వెళ్ళటం ఏంటి సార్? అప్పుడు యెహోషాపాతు సమాధానం ఏంటంటే, నా విశ్వాసం బాబు, అది నా విశ్వాసం. ఎందుకంటే గుర్రముల బలాన్ని బట్టో, సేనల బలాన్ని బట్టో నాకు జయము రాదని తెలుసు. జయమిచ్చువాడు యెహోవాయే. పడితే గట్టిగా, జయమిచ్చువాడు యెహోవాయే. ఆపత్కాలమందు నాకు సహాయకుడు ఆయనే, నేను ఆయన యందు విశ్వాసం ఉంచాను. నాకు తెలిసి యెహోషాపాతు ఈ పని చేస్తున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇతరులు విమర్శించుకొని ఉండొచ్చు, నవ్వుకొని ఉండొచ్చు. భయం దెబ్బకి రాజుకు మతిపోయినట్టుంది. ఇట్లాంటి పిచ్చి పని చేస్తున్నాడు, ఎంత అనవసరంగా చస్తాం ఈ రాజు మాటింటే అని వాళ్ళు ఎంత కంగారు పడ్డారో. కానీ విశ్వాసం గెలిచింది, వాళ్ళ విమర్శలు గెలవల. యెహోషాపాతు యొక్క విశ్వాసం గెలిచింది. యెహోషాపాతు అంటాడు, యుద్ధమైనా సరే, ఇంకొకటైనా సరే నేను ఆయనను ముందు పెట్టుకొని ఆయనను స్తుతిస్తూ వెళ్తాను. యుద్ధ భూమిలో కూడా నేను ఆయన్ని స్తుతిస్తాను. స్తుతి చేయుట ద్వారా నా దేవుడు కదులుతాడన్న విశ్వాసం నాకుంది. ఆయన కదిలితే కత్తి, ఈటే, బాణము, బరిస అనే వాడే పని లేకుండా శత్రు వినాశనం ఆయనే చేస్తాడు. నా మీదకి వచ్చిన వాళ్ళంతా ఆయనే చూస్తాడు. ఆయన రావాలనే నేను ఈ పని చేస్తాను.
అంటే యెహోషాపాతు మొదట దేవుడు ఉన్నాడని నమ్మాడు. ఆ దేవుడు ఎవరు? తన పితరుల దేవుడైన యెహోవా అని నమ్మాడు. మూడవది, ప్రతికూలతలలో సైతం విశ్వాసంతో ఆయనని స్తుతించి ఆయనను ఆశ్రయించుట ద్వారా ఆయన కదిలి వచ్చి కార్యం చేస్తాడని నమ్మాడు. 3 సంగతులు నమ్మాడు ఆయన. 4వ విషయం ఏంటంటే, ఇలాంటి విశ్వాసపు చర్య చేయటానికి తను పూనుకున్నప్పుడు, ఇలాంటి విశ్వాసపు అడుగు వేయటానికి తను పూనుకున్నప్పుడు కొంతమంది తనని ఎగతాళి చేస్తారని కూడా తనకు తెలుసు. అయినా వాళ్ళు ఎగతాళి చేస్తారు, వీళ్ళు విమర్శిస్తారు అనుకుంటా కూర్చుంటే ఎట్లా? దేవుణ్ణి కదిలించాలా, దేవుడు దిగి రావాలా, ఇప్పుడు యుద్ధంలో నేను గెలవాలా, ఇంకా లేకపోతే నాకు బలం చాలదు అని గ్రహించి విశ్వాసాన్ని బట్టి ఇలాంటి పని చేస్తే చూసిన వాళ్ళకేమో అది పిచ్చి పని, కానీ దేవునికి అది ఇష్టమైన పని. వెరసి యెహోషాపాతు గెలిచి వచ్చాడు. కత్తి వాడలేదు, ఈట వాడలేదు, బాణం వాడలేదు, బరిసె వాడలేదు. ఆ పనంతా దేవుడే చూసుకున్నాడు. చాలా ఈజీగా అలాగ పోయాడు, ఇలాగ వచ్చేసాడు. సంగీత వాయిద్యాలు వాయించే సేవకుల్ని ముందు పెట్టుకున్నాడు. సేవకుల్ని జయం వచ్చేసింది. సేవకులు ఏం చేస్తారండి? కత్తులు ఆడతారా, కటారులు ఆడతారా? సేవకులు ఏం చేస్తారు? కానీ దేవుడు కార్యం ఎలా జరిగిందో చూడు. విశ్వాసం, విశ్వాసం, విశ్వాసం. విశ్వాసంతో కొన్నిసార్లు మనం చేసేటువంటి ప్రయత్నాలు, వేసే అడుగులు చూసే వాళ్ళకి హాస్యాస్పదంగా, పిచ్చితనంగా కనిపిస్తాయి. కానీ విశ్వాసం ఎప్పుడు పిచ్చిది కాదు. ఉండాల్సిందే విశ్వాసం. జయం ఇచ్చేదే విశ్వాసం. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అని రాస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన యందు మనం ఉంచిన విశ్వాసము మనల్ని సిగ్గుపడనీయదు. ఆమెన్, ఆమెన్. ఇది ఒక వింత చర్య. యుద్ధానికి పోయేటప్పుడు మ్యూజిక్ తీసుకొని పోవటం వాళ్ళకి ఆశ్చర్యం కలిగి ఉండొచ్చు. శత్రురాజులు కూడా, ఇదేందిరా మ్యూజిక్లు తీసుకొని వస్తున్నాడు, పాటలు పాడుకుంటూ వస్తున్నాడు ఏంది? పెళ్ళా? పాటలు పాడుకుంటూ వస్తున్నాడు ఏంది? వాళ్ళకి ఆశ్చర్యం, ఈ టీంలో ఉన్న వాళ్ళకి ఆశ్చర్యం, మొత్తానికి పాడండి రా, పాటలే పాడండి, దేవుడు చూసుకుంటాడు. స్తుతిస్తా ఉండండి, దేవుడే చూసుకుంటాడు. కృతజ్ఞతలు చెల్లిస్తా ఉండండి, దేవుడే చూసుకుంటాడు. మన స్థాయికి తగ్గది మనం చూడవచ్చు, ఇబ్బంది లేదు. మనకి మించిన దాన్ని ఆయన పాదాలు పట్టుకోవడం తప్ప ఇంకా మనం ఏం చేయలేం. ఈ లైవ్లో ఉన్నవాళ్ళు, ఇక్కడ కూర్చున్నవాళ్ళు, పాపం బుధవారం చాలా పనులు ఉంటాయి. ఇదే ఆదివారపు ఆరాధన కాదు పాపం, అంతా సెలవులు వచ్చి ఇంటికి మందిరానికి రావడానికి. పాపం ఈరోజు కూడా పాపం పనులు ఉంటాయి, పోవాల్సినవి ఉంటాయి, పొట్ట తిప్పల కోసం. అయినా సరే వచ్చి కూర్చున్నారు ఇక్కడ. ఆ పొట్ట తిప్పల్ని కూడా పక్కన పెట్టి వచ్చి కూర్చున్నారు. అందుకే చెప్తున్నాను మీకు, ఉపయోగపడిద్దని. కొన్నిసార్లు విశ్వాసంతో మనం చేసే ప్రయత్నాలు, వేసే అడుగులు చూసే వాళ్ళకి అవి హాస్యాస్పదంగా అనిపించవచ్చు. కొన్నిసార్లు నువ్వు చేసే విశ్వాసపు ప్రయత్నాలు నీకే నవ్వు పుట్టించవచ్చు. కానీ నిజం జరుగుతుంది. అది దేవునికి మహిమ కలుగునుగాక. యెహోషాపాతు ఎలా చేశాడా? హిజ్కియా రబ్షాకే అనేవాడు పెద్ద దండును వేసుకొని వచ్చాడు. సన్హెరీబు దగ్గర వర్క్ చేసేవాడు రబ్షాకే అనేవాడు. ఆ పెద్ద దండును వేసుకొని వచ్చాడు. ఆ దండు చూస్తే ఎంత పెద్ద జనం అంటే, ఇశ్రాయేలీయుల్ని పీస్ చేస్తారన్నమాట. యూదుల్ని పీస్ చేస్తారు. అంత పెద్ద గుంపది. లక్షల మందిని వేసుకొని వచ్చాడు దేవుని ప్రజల మీదకి. చాలా రాజ్యాలు జయించుకుంటూ వస్తున్నాడు. దేవుని ప్రజల మీద కూడా వచ్చాడు. వచ్చి వాడు లెటర్ రాశాడు. ఏంటిది ఆ లెటర్ అంటే, మేము జయించుచూ వచ్చిన రాజ్యపు రాజులు, వారు ఆరాధించిన దేవతలు వారిని రక్షించలేకపోయినాయి. మీ రాజైన హిజ్కియా నమ్ముకున్న యెహోవా కూడా మిమ్మల్ని రక్షింపలేడు నా చేతుల్లోంచి. మా దెబ్బకి మీ దేవుడే మిమ్మల్ని మా చేతికి అప్పగిస్తాడు. ఎందుకంటే మాకంత బలం ఉంది, మాకంత జనం ఉంది, లక్షల కాలు బలం ఉంది మాకు.
ఇంత సమూహాన్ని వేసుకొని మీ మీదకి వచ్చినప్పుడు ఇంకా మీరు తప్పించుకోవటం అనేది కల్లా. కాబట్టి మీ రాజైన హిజ్కియా మాటలు మీరు నమ్ముకొనకుడి. హమాతు దేవతలు ఏమాయను, అర్బాదు దేవతలు ఏమాయను, యెహోవా మాత్రం ఏమి చేయను, మిమ్ములను మా చేతికి అప్పగించును. గనుక మర్యాదగా మాకు లొంగండి అని వాడు ఓ లెటర్ రాశాడు. పంపిస్తే అది హిజ్కియా తీసుకున్నాడు. తీసుకొని ఏం చేయాలా, మంది మార్బాలాన్ని సమకూర్చుకొని పెద్ద గుంపును ఆయన కూడా తయారు చేసుకొని అవసరమైతే సరే పక్కనున్న రాజ్యాల రాజుల దగ్గరికి పోయి వాళ్ళ సైన్యాన్ని కూడా కలుపుకొని ఆ రేంజ్కి తగ్గట్టు ఈయన కూడా సైన్యాన్ని ఒక రేంజ్లో సమకూర్చుకొని యుద్ధానికి పోవాలి. లెక్క జరగాల్సింది అది. కానీ హిజ్కియా అట్లాంటోడు కాదు. హిజ్కియా మనుషుల మీద, శరీరుల మీద ఆధారపడి యెహోవా మీద నుండి ఆత్మను తొలగించుకునే రకం కాదు. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారము చేసుకొని యెహోవా మీద నుండి తన ఆత్మను తొలగించుకుని వాడు శాపగ్రస్తుడనుంది. అట్లాంటోడు కాదు హిజ్కియా. ఆ లెటర్ ఏదైతే వాడు రబ్షాకే పంపించాడో ఆ లెటర్ని అలాగూ దేవుని సన్నిధికి తీసుకెళ్ళిపోయి దేవా వాడు నీకు ఉత్తరం రాశాడు. అర్బాదు దేవతలాడిని ఏం చేయలేదట, హమాతు దేవతలాడిని ఏం చేయలేదట. అవి లేవు కాబట్టి ఏం చేయవు. నీవు ఉన్నవాడవు, నీవు సజీవుడవు, నీవు సర్వశక్తి గల దేవుడవు, నీవు సైన్యములకు అధిపతిగా యెహోవావు. వాడు ఎంత దమ్ముంటే నీకు లెటర్ రాశాడు చూసుకో. ఆడి మంది మార్బలం అది చూసుకున్నాడు. అవన్నీ చూసుకొని ఆడి జనాన్ని చూసుకొని ఆడు విర్రవీగుతున్నాడు. ఆడు నాకు లెటర్ రాశాడు. నాకు కాదు నీకు రాశాడు. అదిగో చూడు, నేను నీ సన్నిధిని చదువుతున్నాను దాన్ని. నేను వెళ్ళి వాడితో యుద్ధం చేసి వాడిని గెలవలేను. అదిగో వాడు పంపించిన ఉత్తరం నీ చేతికి అప్పగిస్తున్నాను, నువ్వే చూడమని దేవుని మందిరంలోనికి వెళ్ళి ఉత్తరం అక్కడ పెట్టి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువుని స్తుతిస్తున్నాడు. ఒకసారి ఆలోచించండి. వచ్చినవాడు బలమైన రాజు, వచ్చినవాడు హిజ్కియా రాజు కంటే బలమైన రాజు, లక్షలాది మంది సైన్యాన్ని కలిగిన రాజు, చాలా బలవంతుడు వాడు. ఆ బలవంతుడైన వాడు తన మీదకి వస్తుంటే వానికంటే బలమైన రాజాదిరాజు దగ్గరికి పోయి కూర్చున్నాడు. వాడిని ఎదిరించడానికి నాకు బలం చాలదు, కానీ దేవా నీకు వాడెంత, కాబట్టి నా రాజువైనా నీ దగ్గరకు వస్తున్నా, నేను చేతులు ఎత్తేసా, ఇప్పుడు యుద్ధం నువ్వు చేయాలి అంటే ఒక్కడిని పంపించాడండి దేవుడు. వాళ్ళు ఎంతమంది సైన్యం ఉన్నారో అంతమందిని పంపించలా. ఒక్కడిని పంపించాడు, దూతని. ఒక్క దూతను పంపించాడు. ఆడు ఎంతమందిని గుంపుని వేసుకొని వచ్చినా మావాడు ఒకటి చాలరా వాడికి అని ఒక్క దూతను పంపిస్తే 1000 మొదలుకొని తెల్లవారేసరికి 1,80,000 పైచిలుకు వ్యక్తుల్ని కొట్టేశాడు. ఆడి సైన్యాన్ని. పండుకున్న వాళ్ళు పండుకున్నట్టే, ఎక్కడోళ్ళు అక్కడ అవుట్. 1,85,000 ఇంచుమించు కొట్టేశాడు. తెల్లవారు లేచి చూస్తే అన్ని శవాలే, గుడారాల నిండా. వాళ్ళ సైన్యం అంతా శవాల దిబ్బైపోయింది. ఏ గుడారానికి పోయి కదిలిచ్చినా ప్రాణాలతో లేరు వాళ్ళు. దీన్ని ఏమందాం? ఇది విశ్వాసపు విజయం కాదా? యెహోషాపాతుది విశ్వాసపు విజయం కాదా? వాళ్ళు దేవుని మీద ఆనుకుని ఆయన యందు ఉంచిన విశ్వాసం వాళ్ళని సిగ్గుపరిచిందా? పరచడు. ఆయనకు మహిమ కలుగునుగా. మొత్తాడు అంచున తెల్లవారేసరికి ఏ సైన్యాన్ని చూసి విర్రవీగుతున్నాడు, మిడిసిపడుతున్నాడు. మొత్తితే మళ్ళా తెల్లవారేటప్పటికి ప్రాణాలు లేవు ఒక్కోడికి. శవాలైపోయారు. శవాల దెబ్బలు. చూడు లేపుతాడు, చూడు ఏడున్నాడు రా లేవటానికి. అవుట్. అది ఏ గుడారంలో పోయి చూసినా లేదు, ఎవరిలో కూడా ప్రాణం లేదు. అట్లయిపోయారు. యుద్ధం జరగలా, ఏం లేదు. మళ్ళీ దేవదూత కొడితే అయిపోయారు. అట్లా
ఒక్క దూతే మళ్ళా వాడు గుంపు సైన్యాన్ని, ఎంతమంది సైన్యం ఉన్నారో అంతమందిని పంపించాల దేవుడు, ఒక్కడనే పంపించాడు. చూడు ఎట్లయిపోయారు చూడండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మన జీవన పోరాటంలో కావచ్చు, మన ముందున్నటువంటి మహాకూటాల పోరాటం కావచ్చు, మన ఆత్మీయ జీవితంలో ఎదురవుతున్న పోరాటాలు కావచ్చు, అన్నిట్లో విజయ రహస్యం ఒక్కటే, విశ్వాసం. ఆయన యందలి మన విశ్వాసం. జాగ్రత్త, చేతులు నొప్పులు పడతాయి, గట్టి కొట్టకూడదు. ఆయన యందలి మన విశ్వాసమే మన విజయ రహస్యం. నన్ను నమ్ముతున్నావా? అవును తండ్రి, నేనే నమ్ముతున్నా. నా వైపు చూడగలవా? నేను ఏ నరుడి వైపు చూడాల, నీ వైపే చూశాను. సరే, ధైర్యంగా ఉండు, నేను చేస్తా. అయిపోయింది. తెల్లవారేసరికి మొత్తం శవాల దిబ్బ అయిపోయింది. హిజ్కియా రాజు లెటర్ తీసుకొని దేవాలయంలోకి వెళ్తుంటే రాజ్యంలో జనం ఏమనుకొని ఉంటారు? అటు రాసిన లెటర్ నిజమేరా, రాజు అయినోడు ఆళ్ళనీళ్ళని పట్టుకొని ఇంకా కాస్త సైన్యాన్ని సమకూర్చుకొని మనల్ని కలుపుకొని వాడి మీద యుద్ధం చేయాలి. దేందిరా పోయి దేవుని మందిరంలో కూర్చున్నాడేంది? మందిరంలో కూర్చున్నాడేంది? ఆయన ఏం చేస్తాడు? ఏం చేస్తాడో చూపించాడు. ఇప్పుడు చెప్పండి, హమాతు దేవతలు ఏమాయను, అర్పాదు దేవతలు ఏమాయను, యెహోవా మాత్రం ఏమి చేయనంటే ఏమి చేశాడు? 1-2 కాదు శవాలు, 1,80,000 పైచిలుకు. అటు తీసుకెళ్ళటానికి కూడా లేదు. ఇక అక్కడ ఎక్కడే మట్టి అయిపోవాల్సిందే. ఎంత డేంజర్ అండి దేవుడితో, జీవం గల దేవుడితో ఎంత డేంజర్ అండి. నకరాలు చేయొద్దు దేవుని ముందు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మొత్తితే ఇక మళ్ళా నామరూపాలు కూడా ఉండవు. అట్లా చేస్తాడు ఆయన. మహారోషం గలవాడు. తనను ఆశ్రయించిన వారికి ఆయన కేడెము, బాణాలు తగలనివ్వడాయన. ఇలా మీరు గమనిస్తే మనం ఆశ్చర్యపోయే విషయాలు ఎన్నో. ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన ఇశ్రాయేలు సర్వ సమాజము ఎర్ర సముద్రపు ఒడ్డున దిగారు. వీళ్ళని ముందు పొమ్మన్న ఆ ఫరో వెంటబడి మళ్ళా తరుముతా వచ్చాడు. ఫస్ట్ పొమ్మంది ఆడే. ఆ బానిస బంధకాల్లోంచి బయటకు వచ్చి ఎర్ర సముద్రం దగ్గర దిగినాక మళ్ళీ ఆడికి పురుగు తిరిగింది. పురుగు తిరిగి అసలు వాళ్ళని ఎందుకు వదిలిపెట్టాలి, నేను నా దేశాన్ని నాశనం చేశారు వాళ్ళు, నా బానిసల్ని నేను ఎందుకు వదిలిపెట్టాలని మళ్ళీ వాళ్ళు వెనక్కి తెస్తానని వెంటబడ్డాడు. రథాలు, రౌతులు, గుర్రాలు, సైన్యాన్ని వేసుకుని వెంటబడ్డాడు. అల్లంత దూరంలో కనపడతా ఉన్నాయి ఫరో రథాశ్వాల, ఆ సైన్యం అంతా కనపడతా. మొత్తం ఇశ్రాయేలు సర్వ సమాజం మోషేకి వెళ్ళిపోయారు. మోషే, మోషే, ఐగుప్తులో మేము చస్తే మమ్మల్ని పాతి పెట్టడానికి స్థలము చాలదని సముద్ర తీరానికి తెచ్చావా? ఇప్పుడు ఎటు పారిపోవాలి? అదిగో వస్తున్నాడు ఫరో. వెళ్ళమంది వాడే ఇప్పుడు మళ్ళా తరమటానికి వస్తున్నాడు. పారిపోయేదానికి లేదు ఇప్పుడు అవకాశం. ముందేమో సముద్రం, ఇంకా చేసేదేముంది? ఐగుప్తు రాజైన ఫరోకు దాసుల మగుదుము అని ఇక దుమ్మెత్తి పోసేవాళ్ళు, రాళ్ళు తీసుకున్నవాళ్ళు మోషే మీద. ఒరి పిచ్చోళ్ళారా, ఎంత తిక్కరోళ్ళరా మీరు! ఎన్ని కార్యాలు చూశారు ఇప్పుడు ఐగుప్తులో, నా ప్రభు చేసిన కార్యాలు. మీరేమన్నా చేశారా? వాడు మిమ్మల్ని రిలీజ్ చేయటం అనేది చిన్న విషయమా? వాడు మిమ్మల్ని వదిలేశాడు అంటే ఎంత దెబ్బలు తగిలితే వదిలేశాడు వాడు. ఎలాంటి కార్యాలు చూశారు మీరు? నా దేవుడు చేసిన కార్యాలు. అగ్ని వడగండ్లు కురిపించాడే, ఐగుప్తు నీళ్ళని రక్తంగా మార్చాడే, ఐగుప్తు మొత్తాన్ని 3 రోజులు అంధకారంలో ముంచెత్తాడే, మిడతల చేత, తెగుళ్ల చేత, గడ్డల చేత, పేనుల చేత చిత్రవద చేశాడే, జోరీగల గుంపు, కప్పల గుంపు చేత వాళ్ళకి నెమ్మది లేకుండా చేశాడే. మీ కళ్ళారా మీరు చూశారు. ఐగుప్తు సర్వ సమాజంలో ఇవన్నీ ఉన్నాయి, కానీ ఇశ్రాయేలు నివసించిన గోషన్లో ఇవి లేకుండా మీకు మాత్రం ఏమీ జరగకుండా మిగిలిన ఐగుప్తు మొత్తాన్ని హడావుడి చేశాడే. చివరకు ఐగుప్తీయుల ప్రథమ సంతతిని కూడా హతము చేశాడే. ఇన్ని కార్యాలు చేశాడే బలమైన బాహు చాపి నా దేవుడు. ఎంత తేలిగ్గా మర్చిపోయారు మీరు ఆయన కార్యాలు. ఎలా మర్చిపోగలరు మీరు ఆయన కార్యాలు? మీరేమైనా ఇంత పని చేశారా? మిమ్మల్ని ఒట్టిగా కూర్చోబెట్టి ఈ పనులన్నీ దేవుడు చేశాడు.
మీరు ఊరకయే ఉన్నారు, దేవుడు పనులన్నీ జరిగించి మిమ్మల్ని బయటికి తెచ్చాడు. మీరు ఎలా మర్చిపోవుదురు? ఇన్ని కార్యాలు చూసిన మీరు ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు దిగులు పడుతున్నారు? ఎందుకు కంగారు పడుతున్నారు? మోషే ప్రశ్న. ఇవన్నీ ఎందుకు వీళ్ళకు సుత్తి? ఒకటే చెప్పాడు, ఇశ్రాయేలీయులారా కలవరపడకండి, మీరు ఊరకయే నిలుచుండి చూడండి, నేడు యెహోవా మీకు కలుగుజేయు రక్షణ. మీరు ఊరకనే నిలుచుండి చూడండి. ఈరోజు యెహోవాయే మన పక్షమున యుద్ధం చేస్తాడు. ఎలా చేస్తాడో చూడండి. మీరు ఊరకయే నిలుచుండి చూడండి. నేడు మీరు చూచుచున్న ఈ ఐగుప్తీయులను ఇక మళ్ళీ చూడరు. వాళ్ళకి సావు మూడింది. సావు మూడే తీసుకొచ్చాడు వాళ్ళని. మనల్ని చంపడానికి కాదు వాళ్ళని తెచ్చింది, వాళ్ళని గాజేయటానికి తెచ్చాడు. వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళు అయిపోతారు. ఇప్పుడు వాళ్ళకి మూడింది సావు. అందుకే మళ్ళీ మనం వెంటబడ్డారు. జరిగేది మీరు ఊరక నిలిచుండి చూడండి అంటే, యుద్ధానికి సిద్ధపడండి అన్నా చెప్పకుండా మీరు ఊరకనే నిలబడి చూడండి అంటే ఏం చూడాలి? వాళ్ళు వచ్చి తనే చూడాలి. ఈ మోషే పలికిన ఈ విశ్వాసపు పలుకు ఇశ్రాయేలు సర్వ సమాజానికి ఆశ్చర్యాన్ని, హాస్యాన్ని కలిగించింది. కానీ మోషే చెప్పేదేంటి? విశ్వాసం. మీరు నమ్మండి, ఆయన బలవంతుడు. మీరు నమ్మండి, ఆయన సర్వశక్తి గలవాడు. నీ చేత కాలేదని దేవుని చేత కూడా కాదనుకోవద్దు. యెహోవా బాహువునకు అసాధ్యమైనది ఏమైనా కలదా? యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా కలదా? ఏమీ లేదు. మీరు ఊరకనే మీరేమి ఒక ఈటె కానీ, బాణం కానీ, బరిసె కానీ ఎవ్వడు పట్టాల్సిన అవసరం లేదు. నేడు యెహోవా మీకు కలుగుజేయు రక్షణను మీరు ఊరకయే నిలుచుండి చూడండి. చేతనైతే స్తుతించండి అంతే. ఈ మాట పలికాడో వాళ్ళు దాటి రాకుండా, ఆ దరిద్రులు అప్పుడన్నా వెనకపోవద్దు. వాళ్ళ దేవుడు వాళ్ళ పక్షాన ఉన్నాడురా, మనల్ని ముప్పు తిప్పలు పెట్టాడు, చావు తప్పి కన్ను లొట్టబోయి బతికి బయటపడ్డావు, మళ్ళీ ఎందుకు రాళ్ళు జోలని వాళ్ళకి ఆలోచన కలగొద్దు. అటుపక్క వాళ్ళని అడ్డగించాడు, ఇటుపక్క మోషే సముద్రం వైపు తన చేతులు ఎత్తినప్పుడు ఆ సముద్రం 2 పాయలుగా చేసేసాడు దేవుడు. 2 పాయలు అయిపోయింది. చూడండి, ఇశ్రాయేలు సర్వ సమాజము చూచుచుండగా సముద్రము 2గా విభాగింపబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇది రియల్గా జరిగింది. అది నాన్న ఏ జనము ఎదుట కూడా చేయబడని సూచక్రియలను నేను వారి కనుల ఎదుట చేసి తిని అన్నాడు దేవుడు. అయిపోయింది, 2గా డివైడ్ అయిపోయింది. వెళ్ళిపోమన్నాడు. ఇక వెళ్ళిపోండి, దేవుడు మీకు దారి ఇచ్చాడు, వెళ్ళిపోండి. ఇశ్రాయేలు సర్వ సమాజము సముద్రపు మధ్యను ఆరిన నేలను నడిచిపోయిరి అని రాస్తుంది లేఖనంలో. సామాన్యమైన క్రియ అదే. ఆనాడు ఇశ్రాయేలుకు తోడై ఉన్న ఆ దేవుడే ఈరోజు నీకు నాకు తోడై ఉన్న దేవుడు. ఆనాడు మోషే, ఇశ్రాయేలు సర్వ సమాజం ఎవరిని సన్నుతించారో, యెహోషాపాతు, హిజ్కియా ఎవరిని సన్నుతించి ఎవరి మీద డిపెండ్ అయ్యారో, ఆ దేవుడు ఈరోజు నీకు నాకు దొరికాడు. ఈరోజు నీకు నాకు ఆయనే దేవుడు. వారి దేవుడే నా దేవుడు, వారి దేవుడే నీ దేవుడు. సృష్టికర్త ఆయనే. ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని నిర్మించిన వాడు ఆయనే, నిన్ను నన్ను నిర్మించిన వాడు ఆయనే. మళ్ళీ వాళ్ళ దేవుడు మనకు వచ్చాడు కాదు, మనందరినీ నిర్మించిన నిర్మాణకుడు ఆయనే, మన తండ్రి, మన సృష్టికర్త, మన సమస్తమును. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు సర్వ సమాజం దాటి అవతలికి వెళ్ళిపోతే స్తుతించుకుంటా, తంబురోలు వాయించుకుంటా, ఆనందంగా పాటలు పాడుకుంటా, స్తోత్రాలు చెప్పుకుంటా. మరి ఎటు పక్క నీళ్ళు ఇటు పక్క నీళ్ళు కొండల్లాగా అవి ఎట్లాగినాయో ఎవడికి అర్థం కావట్లా. మధ్యలో ఆరింది నేల, దుమ్ములు ఎగుస్తుంది నేలలో, సముద్రం మధ్య నేల మీద పొడి నేల. ప్రాణాలు ఎట్లుంటాయండి ఒకసారి ఊహించండి మీరు.
స్తోత్రం 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 అనుకుంటా పోవటం తప్ప ఇంకేముండదు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసాన్ని బట్టి ఆ కార్యం జరిగింది. అదే విశ్వాసాన్ని బట్టి వారందరూ ఆరిన నేలను సముద్రపు మధ్యను నడిచిపోయారు. వాళ్ళు విశ్వాసాన్ని బట్టి నడిచిపోయారు. నీళ్లు వాళ్ళని ఏం చేయలే. అవిశ్వాసులు వచ్చారు వీళ్ళని చూసి. వాళ్ళు వచ్చి ఆ నీళ్ల మధ్యలో వాళ్ళు కూడా వాళ్ళని తరవటానికి ట్రై చేస్తే బాగా నడి మధ్యకి రానిచ్చి దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే, ఆ 2 పాయలు తిరిగి కలుసుకున్నట్లు నీ చేయి చాపమన్నాడు సముద్రం వైపు. కర్రనెత్తి సముద్రం వైపు చేయి చాపినప్పుడు వాళ్ళ ఐగుప్తు సర్వ సేనలను అదుగో చూడు ఎలా ముంచేస్తాడో చూడు. అవుట్. అదుగో కలిపేశాడు మొత్తం. చూడండి, కలిసిపోతుంది మళ్ళా సముద్రం. తన ప్రజలకు అదే సముద్రం దారిస్తే తన ప్రజలను వేధించిన వారిని అదే సముద్రం ముంచి పడేసింది. అవుట్. విశ్వాసాన్ని బట్టి ఇదంతా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా, ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయనే, ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయనే. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. దేవునికి మహిమ. ఏందండి అంత నీరసంగా చెబుతున్నారా? ఏది ఇంకోసారి గట్టి చెప్పండి. అది విశ్వాసం ఎంత పనిచేసిందండి. నాకు తెలిసి మోషేని మొత్తం పిచ్చోడు అనుకుని ఉండాలి ఆ రోజు. అరే మీరు ఊరకనే నిలబడమంటాడు, మీరేం చేయొద్దు అంటాడు, దేవుడే చూసుకుంటాడు అంటాడు. ఏం చూసుకుంటాడు దేవుడు? వాడు వచ్చాడు దగ్గరికి, అటు చేసేస్తాడు, వాడు చంపేస్తాడు అని వీళ్ళు టెన్షన్. మోషేకి తెలుసు కదా, ఎందుకంటే సంవత్సరాలుగా ఆయనతో నడుస్తున్నాడు దేవునితో. ఆయన ఏందో తెలుసు మోషేకి, ఆయన బాహుబలం ఏంటో తెలుసు. ఎందుకంటే వాళ్ళని బయటికి తెమ్మని పంపించిందే మోషే, ఆయన కదా మండుచున్న పొదలో కనపడి. కాబట్టి మోషేకు ఉన్న విశ్వాసం ఇశ్రాయేలుకు ఉన్న విశ్వాసం వేరు. ఇశ్రాయేలు సర్వ సమాజం ఈజ్ ఈక్వల్ టు ఒక మోషే. అది దైవజనుడు అంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలు సర్వ సమాజం ఈజ్ ఈక్వల్ టు మోషే. వాళ్ళెవ్వరికీ లేనంత విశ్వాసం మోషేకుంది. మోషే చెప్పిన మాట విని సైలెంట్ అయిపోయారు. మోషే చెప్పిన మాటను బట్టి ధైర్యం తెచ్చుకొని విశ్వసించారు. దేవుని బలీయమైన 2 కార్యాలు ఆ వేళ వాళ్ళు చూశారు. ఒకటి, సముద్రము దారిచి వాళ్ళ నవతలకి వేయటం. రెండవది, అదే సముద్రం శత్రువులను నిర్మూలం చేయటం. ఇది దేన్ని బట్టి జరిగిందంటారు మీరు? పెద్దగా చెప్పండి. అది మన హృదయంలో మనం కలిగి ఉండేటువంటి కొద్దిపాటి విశ్వాసము ఎలాంటి కార్యాలను సాధించగలుగుతుందో మనం ఎరిగిన వారమై ఉండాలి. యెహోషాపాతు చేసిన పని సమాజానికి పిచ్చి పని, కానీ అది యెహోషాపాతుకు జయం తెచ్చిన పని. హిజ్కియా చేసిన పని సమాజానికి పిచ్చి పని, కానీ హిజ్కియాకు జయము తెచ్చిన పని. మోషే చెప్పిన మాట ఇశ్రాయేలు సర్వ సమాజానికి వెర్రి మాటలాగా అనిపించింది, కానీ అది విశ్వాసాన్ని బట్టి పలికిన మాట. అది ఇశ్రాయేలును కాపాడింది.
ఒకవేళ మోషే కూడా వాళ్ళలాగా భయభ్రాంతులకు గురైతే దేవుని శక్తి అక్కడ పనిచేసేది కాదు. అవిశ్వాసం ఉన్న దగ్గర దేవుని శక్తి పనిచేయదు. ఎక్కడ విశ్వాసం ఉంటుందో అక్కడ దేవుని బలమైన బాహువు పనిచేస్తుంది. ఎక్కడ విశ్వాసం ఉంటుందో అక్కడ మాత్రమే దేవుని శక్తి పనిచేస్తుంది. ఎక్కడ అవిశ్వాసం ఉంటుందో అక్కడ దైవ శక్తి పనిచేయదు. అందుకే అన్నిసార్లు వాక్యంలో రాయించాడు, విశ్వాసం ఉంచండి, విశ్వాసం ఉంచండి, విశ్వాసం ఉంచండి, విశ్వాసం ఉంచండి, విశ్వాసం ఉంచండి అని అన్నిసార్లు ఎందుకు గ్రంథంలో రాయించాడో తెలుసా? విశ్వాసం లేని దగ్గర దైవశక్తి పని చేయదు. ఎక్కడ విశ్వాసం ఉంటుందో అక్కడ దేవుని శక్తి పనిచేస్తుంది. ఆయన శక్తి మన మీద పని చేయనట్లు, మన ఎడల పని చేయనట్లు ఆయన మనకు ముందు చెప్పే మాట విశ్వసించు, 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 విశ్వసించు. అలాంటి విశ్వాసము ద్వారా ఎన్నో విజయాలను నా జీవితంలో నేను అనుభవించాను. ఈ 3 ఉదంతాలు మీకు సరిపోతే ఇంకా బోలెడన్ని ఉన్నాయి. బైబిల్ నిండా విశ్వాసపు గాథలే, బైబిల్ నిండా విశ్వాసపు విజయాలే. ఈరోజు నీకు నాకు సందేహం అక్కర్లేదు. పీకల లోతు శ్రమలలో నీవు మునిగున్నా, పీకల లోతు అసమాధానములో నీవు మునిగున్నా, పీకల లోతు భయాలలో నీవు మునిగున్నా, ఒక్కటే గుర్తుపెట్టుకో, ఆయన యందు విశ్వాసం ఉంచు. ఆయన నీ ఎడల తన బలమైన బాహువు చాపి ఆయన బలమైన కార్యములు జరిగించగలడన్న విశ్వాసం, ఆ విశ్వాసం ఒక్కటి కలిగి ఉండు, విశ్వాసం కలిగి ఉండు. నేను అందుకే చెప్తాను, ఆస్తులు పోని, అంతస్తులు పోని, పేరు ప్రఖ్యాతులు పోని, నా అనుకున్న వాళ్ళంతా వదిలిపెట్టి పోని, ఏవైనా పోని, అన్నీ నువ్వు కోల్పోయినా పర్వాలేదు, కానీ ఒక్కదాన్ని కోల్పోవద్దు, అది దేవుని యందలి విశ్వాసం. దేవుని యందలి విశ్వాసాన్ని కోల్పోయిన వాళ్ళు ఇవన్నీ కలిగి ఉన్నా కూడా లేనట్టే. అదే దేవుని యందలి విశ్వాసం కలిగి ఉన్న వాళ్ళు ఇవన్నీ కోల్పోయినా వాటికి తిరిగి రెట్టింపుగా పొందగలుగుతారు. ఎందుకంటే విశ్వాసం ద్వారా దేవుడు తిరిగి 2 కార్యాన్ని చేయగలడు. ఏమైనా అర్థమైందా నేను చెప్పింది? ఎంతమందికి అర్థమైంది? స్తోత్రం చెప్పండి. కాబట్టి ఇప్పుడు మనకు విశ్వాసం అవసరం. 2వది స్తుతి, 3వది ప్రార్థన. మొదటిది ఏంటి? విశ్వాసం. 2వది ఏంటి? స్తుతి. 3వది ప్రార్థన. ప్రార్థించు, ప్రార్థనకు ముందు స్తుతించు, ప్రార్థన తర్వాత కూడా స్తుతించు. ప్రార్థన విన్నందుకు స్తుతించు. జవాబు వచ్చినప్పుడు కృతజ్ఞత కూటం పెట్టడం కాదు, జవాబు వచ్చినప్పుడు స్తుతించడం కాదు, ప్రార్థన ముగించినప్పుడు స్తుతించు. ఎందుకంటే విశ్వాసం అదే. నీ ప్రార్థన దేవుడు విన్నాడు, జవాబు పంపించాడు, అది నువ్వు నిశ్చయమని నమ్మావు, అందుకు స్తుతిస్తున్నావు. ఆమెన్, ఆమెన్. ఇప్పుడు మనకు అవసరమైన 3. నంబర్ 1, పెద్దగా చెప్పండి, అది. ఒకవేళ నీకు విశ్వాసం ఏర్పడట్లేదు అనుకో, డౌట్స్ వస్తున్నాయి అనుకో, గతించిన దినములలో దేవుడు నీ ఎడల ఘనకార్యములు ఎలాగో జరిగించాడో ఒక్కసారి గుర్తు చేసుకో. గతంలో ఇంతకంటే ఎక్కువ క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు నీ ప్రార్థన, నీ ఆర్తధ్వని విని నీ పక్షంగా ఎంత బలమైన కార్యాలు నా దేవుడు చేశాడో ఒక్కసారి గుర్తు చేసుకో. నీ కళ్ళ ముందు పెద్ద సమస్య ఉన్నప్పుడు దాని వైపు చూడొద్దు. గతంలో అంతకంటే పెద్ద సమస్యలు దేవుడు డీల్ చేసిన వాటిని గుర్తు చేసుకో. నీ విశ్వాసం పునరుద్ధరించబడిద్ది. అప్పుడు నీకు అడ్డుబండగా ఉన్న ఆ శోధన ఎగిరి అవతల పడిద్ది. అర్థమైందా? దావీదు అదే అంటాడు, నేను నా ప్రభు నా గతంలో చేసిన కార్యములను గుర్తు చేసుకుంటాను నేను అంటాడు. ఆయన క్రియలను నేను జ్ఞాపకమునకు తెచ్చుకొందును అంటాడు. కాబట్టి విశ్వాసం ఉంచడానికి ఆధారం చెప్తున్నాను నేను. గతంలో దేవుడు చేసిన కార్యాలను గుర్తు చేసుకో, తప్పకుండా నీకు విశ్వాసం ఏర్పడు. దేవుని బలమైన కార్యాలకు మనం చూడటానికి, పొందుకోవడానికి మనకి ఏది అవసరమై ఉంది? ఖచ్చితంగా అవసరం. మనం సందేహించామా? సందేహించినట్టే జరుగుతాయన్నీ. భరోసా ఉంచి దేవుని యందు విశ్వాసం ఉంచామా? ఆ విధమైన కార్యాలనే మనం చూస్తాం.
కాబట్టి నానా విధములైన అనుమానాలను, సందేహాలను పుట్టిస్తున్న సాతాను కుట్రలను ఎరిగిన వారమై వాటిని అడ్డగించి దేవుని యందలి విశ్వాసాన్ని మనం చేపడదాం. రెండవది ఏం చేద్దాం? ప్రార్థిద్దాం. ప్రార్థనకు ముందు స్తుతిద్దాం, ప్రార్థన తర్వాత కూడా స్తుతిద్దాం. ప్రార్థించినప్పుడు దేవుని కార్యాలు ఇంకా చూడగలుగుతాం. హల్లెలూయా. ఇప్పుడు పాడదాం, స్తుతిద్దాం. ఈ విషయాన్ని మీరు తేటగా గ్రహించగలిగితే పెద్ద ప్రసంగమేం అక్కర్లేదు. ఇప్పుడు స్తుతి, తర్వాత ప్రార్థనతో మనం ముగించుకొని గ్రౌండ్లోకి వెళ్ళి పరిచర్య చేయొచ్చు. ఏమంటారు? అది ఇప్పుడు నాతో కలిసి పాడండి, స్తుతించండి. సైన్యములకు అధిపతి నీకేగా నా స్తుతి, సైన్యములకు అధిపతి నీకేగా నా స్తుతి, నా సైన్యములకు అధిపతి నీకేగా నా స్తుతి. హల్లెలూయా. మరో పాటతో దేవుణ్ణి స్తుతించుకుందాం. పాడదామా? సర్దుకుందాం. ఇంకా పాడదాం. మీరు వద్దన్నా నేను పాడతా ఇయ్యాల. దేవునికి మహిమ. అందుకే వచ్చే పెందలాడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా విశ్వాస ఓడ యాత్ర. లాగిద్దా? బాగానే ఉంటుందా? పర్లేదు, బాగానే ఉంది. నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది, కొనసాగించే యేసు నాకు తోడుండగా, తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను. హల్లెలూయా. మరో పాటతో దేవుని మహిమపరచుకుందాం, స్తుతిద్దాం. హల్లెలూయా. నేను ఒకటి పాడతా. నేను ఇంక ఇప్పుడు ఎవరు చెప్పి నీ పాడను, నేను అనుకున్నవి పాడతా. దేవునికి స్తోత్రం కలుగునుగా. రాజు అయిన నా దేవా అనే పాట పాడతా. ராஜவாகிய என் தேவனே, ராஜா மகாராஜா எங்கள் இயேசுவே, கோடி ராகத்தில் பாடினாலும், கோடி ராகத்தில் பாடினாலும் எம்மன ஆசை தீராதையா, எம்மன ஆசை தீராதையா. ஆராதனை துதி ஆராதனை, ஆராதனா ஸ்துதி ஆராதனா, ஆராதனா ஸ்துதி ஆராதனா, ஆராதனா ஸ்துதி ஆராதனா, ஆராதனா ஸ்துதி ஆராதனா, ఆరాధన స్తుతి ఆరాధన. రాజువైన నా దేవా, నా రాజువైన యేసయ్యా,
స్తుతి ఆరాధన, ఆరాధన 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 స్తుతి ఆరాధన. రాజువైన నా దేవా, నా రాజువైన యేసయ్యా, రాజువైన నా దేవా, నా రాజువైన యేసయ్యా, రాజువైన నా దేవా, నా రాజువైన యేసయ్యా. కోటి స్వరముల స్తుతించిన, కోటి స్వరముల స్తుతించిన, తనివి తీరదు నా మనసున, తనివి తీరదు నా మనసున. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, 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 యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. ఆరాధన స్తుతి ఆరాధన, 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 ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, యేసయ్యా, స్తుతి స్తుతి యేసయ్యా, రాజులకు రాజా, రాజా, హల్లెలూయా, నా యేసు రాజా, స్తోత్రం, యేసు రాజా, స్తుతి స్తుతి నీకే ఆరాధన, హల్లెలూయా, హల్లెలూయా, యేసు రాజా, నీకే స్తుతి ఆరాధన. హల్లెలూయా. ప్రార్థన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వోన్నతుడా, సర్వాధికారి, నీ ఘనమైన నామానికి కోటాను కోట్ల స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. దేవా, నీ ఘనమైన నామాన్ని, ప్రశస్తమైన నామాన్ని ఎంత స్తుతించినా తక్కువేనయ్యా, ఎంత ఆరాధించినా తక్కువే ప్రభువా. మా జీవితాల్లో మీరు జరిగించిన ఎన్నో కార్యాల కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ పరిచర్య పక్షముగా మీరు నిలబడి దేవా ఎన్నో గొప్ప కార్యాలు జరిగించినందుకు స్తోత్రాలు. సైన్యములకు అధిపతి అయిన దేవునిగా, రాజులకు రాజుగా మా ముందు నడుస్తూ మాకు జయాన్ని అనుగ్రహిస్తున్న తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. జయము అనుగ్రహించబోతున్న దేవానికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. అపవాదిని ఓడించినందుకు స్తోత్రాలు. నీ కాళ్ళ క్రింద వాడిని చితకు ద్రొక్కించినందుకు స్తోత్రాలు. మా కాళ్ళ క్రింద చితకు ద్రొక్కించినందుకు స్తోత్రాలు. అయ్యా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము.
అల్పులమైన మా ద్వారా, అయోగ్యులమైన మా ద్వారా నీ నామాన్ని ఊరేగిస్తున్నందుకు స్తోత్రాలు. Glory, hallelujah. నీ నామాన్ని గణపరుచుకుంటున్నందుకు స్తోత్రాలు. నిన్నే ముందు పెట్టుకుంటున్నాం. దేవానికి కృతజ్ఞతలు మా చెల్లిస్తున్నాము. విజయము నీవే, హల్లెలూయా, మా గెలుపు నీవే. హల్లెలూయా, నీ అందరి విశ్వాసం ఉంచి ఉన్నాం. హల్లెలూయా. మమ్మల్ని బాగు చేయువాడు, బ్రతికించువాడు, గెలిపించువాడవు, నిలబెట్టువాడవు, స్తుతి స్తుతి. శత్రువుని మా పాదముల కింద తొక్కించువాడవు. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీకు స్తుతి స్తోత్రములు. వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నీ కృప చేత జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయంలో హృదయపూర్వకముగా నీ ప్రజలు నిన్ను ఆరాధించుకొని ఉండగా, మహిమపరుచుకొని ఉండగా, వారి కట్లు మీరు తెంచివేసినందుకు స్తోత్రాలు. బలహీనతల నుంచి విడిపించినందుకు స్తోత్రాలు. స్తోత్రాలు, అయ్యా, ఇదిగో నీ స్తోత్రాలు, పరిచయంలో నీ స్తోత్రాలు. పిల్లలందరినీ వాడుకోబోతున్నందుకు స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, ఈ ఘనమైన నామాన్ని హల్లెలూయా. మహిమపరుచుకుంటున్నారు ప్రభువా. కృతజ్ఞతా స్తోత్రములు. వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములోనే ఈ స్తుతి ఆరాధన నీకు సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. కూర్చుందాం. ఇప్పుడు ఇక ప్రార్థనా సమయంలోకి వెళదాం. శత్రువు ఎప్పుడు కూడా మన వ్యతిరేకమైన ఆలోచనలు చేసేటట్టు శోధిస్తాడు. మనకి పాజిటివ్ థాట్స్ కన్నా నెగిటివ్ థాట్స్ ఎక్కువ. కావాలంటే ఎవరికోళ్ళు ఆలోచించి చూసుకోండి. మనకి శుభకరమైన ఆలోచనల కంటే కూడా దరిద్రగొట్ట ఆలోచనలు, పనికిమాలిన ఆలోచనలు ఎక్కువ వస్తాయి. అవి జరుగుతాయేమో, అట్లా జరిగిద్దేమో, అట్లా జరిగిద్దేమో, అట్లా జరిగిద్దేమో అని అనిపిస్తుంటుంది. నెగిటివ్ థాట్స్ నిజంగానే జరుగుతుంటాయి. తర్వాత అంటారు, నేను అనుకున్నట్టే అయింది, నేను అనుకున్నట్టే అయింది, నేను అనుకున్నట్టే అయిందని. ఇలాంటి వ్యతిరేకమైన ఆలోచనలు ఎందుకు పుడతాయి మనకంటే, మనకి శత్రువు ఒకడు ఉన్నాడు, ఒక పెద్ద గుంపే ఉంది. వాటి పని ఏంటంటే, మన ఆలోచనలు ఎప్పుడు ప్రభావితం చేయటమే వాటి పని. ఎప్పుడు వ్యతిరేకమైన ఆలోచనలు మనకు వచ్చేటట్టు, కీడుకరమైన, శోధనకరమైన, వేదనాకరమైన ఆలోచనలు వచ్చేటట్టు, మన మీద, మన వారి మీద అలా నెగిటివ్ థాట్స్ వచ్చేటట్టు, మన పరిస్థితుల మీద వ్యతిరేకమైన ఆలోచనలు వచ్చేటట్టు శోధిస్తూ ఉంటారు వాళ్ళు. అలాంటి ఆలోచనల చేత మనం నింపబడినప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తారు. ఎదుగు వాళ్ళ ఆలోచనల నిండా అదే విశ్వాసం ఉంది. ఎప్పుడు వారు కీడునే తలంచుచున్నారు కానీ మేలును వారు ఎరగరు. వారు కోరినది వారికి వచ్చినట్లు చెయ్యి అని పడతారు దేవుని. అప్పుడు నిజంగానే మనం తలంచిన కీడులే మన మీదకి వస్తాయి. అందుకే మన ఆలోచనలు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇట్లా ఇద్దేమో, అట్లా ఇద్దేమో, ఇట్లా జరిగిద్దేమో, అట్లా జరిగిద్దేమో. అట్లా ఎందుకు అనుకుంటున్నావు అంటే, మామూలుగా అనుకుంటున్నాను అంటారు. మామూలుగా అలా జరగదు, ఇలా జరగదు, అన్ని మంచిగా జరుగుతుంది, నా దేవుడు నాకు అనుకూలంగా చేస్తాడు, సమస్తము నా మేలు కోసమే జరిగిస్తాడని నువ్వు ఎందుకు అనుకోవంటే అట్లాంటి ఆలోచన రావన్నాయా నాకు ఎప్పుడు దరిద్రపు ఆలోచనలే వస్తుంటాయి అంటారు. అది దెయ్యం పని. ఎవరి పని? దెయ్యం పని అది. ఎన్నోసార్లు చెప్పా, మళ్ళీ చెప్తున్నా. జీవం గల దేవుని చేతుల్లో మనం ఉన్నాం. మన బ్రతుకులన్నీ ఆయన హస్తంలో ఉన్నాయి. నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి అన్నాడు. గనుక మనం కీడు తలంచవద్దు, కీడును యోచించవద్దు, కీడును విశ్వసించవద్దు. సమస్తము సమకూర్చి మనకు మేలుకరంగా మార్చే దేవుడు మనకు తోడై ఉన్నాడు. ప్రస్తుతం నీకు కీడుగా అనిపించినవి సైతం రాబోతున్న దినాల్లో మేలుగా మారుతాయి. ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న ఈ పరిస్థితులన్నీ భవిష్యత్తు మేలు కోసమే దేవుడు కలిపి రప్పించాడు. ఈరోజు మనకు అనుమతించబడ్డ పరిస్థితులన్నీ భవిష్యత్తులో ఎంత మేలవుతాయో ఆ భవిష్యత్తులోకి వెళ్ళినప్పుడు కానీ మనకు అర్థం కాదు. అమ్మో, ఆ రోజు అలా జరగకపోతే ఈరోజు వీళ్ళు ఇలా ఉండరు కదా అని ఆనాడు మనం అనుకుంటాం. నా మట్టుకు నేను నా గత జీవితంలో శోధనల పర్వంలో నేను మునిగినప్పుడు, శ్రమ కొలిమిలో నేను కాలినప్పుడు, నా విశ్వాస జీవిత ఆరంభంలో దేవుని ముందుకెళ్ళి నాలాంటోడు ఒకడు బతకటం అవసరం అంటావా అని అడిగాను. నాలాంటోడు ఒకడు భూమి మీద ఉనికిలో ఉండటం అవసరం అంటావా, బతికుంటాం అవసరం అంటావా దేవా అని ఏడుస్తూ దేవుడిని అడిగాను. దేవుడు ఏమీ ఆన్సర్ ఇవ్వాల, మౌనం వహించాడు. ఈరోజు దేవుడిచ్చిన ఈ జీవితాన్ని చూసినప్పుడు ఆనాడు నేను అనుభవించినటువంటి శ్రమల్లో నేను పలికిన మాటలు నాకు నవ్వు పుట్టిస్తాయి. నా దేవుడు నిజంగా ఆ మాటను ఆమేనని నన్ను అప్పుడే తీసుకొని ఉంటే ఇంత ఆనందకరమైన పరిచర్య, ఇన్ని ఆత్మల రక్షణ, నా దేవుని ఇంత మహింపరుచుకునే అనుభవాలు మొత్తం పోగొట్టుకునేవాడిని. నేను పోగొట్టుకునేవాడిని అంటే మీకు సపోర్ట్ కొడుతున్నారు. కానీ దేవుడు నా ప్రార్థన వినలా. అప్పుడు నాలాంటోడు ఒకడు బతకటం అవసరం అంటావా అని నేను అడిగితే ఆయన మౌనంగా ఉన్నాడు. అరే, నువ్వు ప్రస్తుతం అనుభవిస్తున్న శ్రమను బట్టి ఇలా మాట్లాడుతున్నావు, కానీ దీని వెనక కలగబోయేటువంటి ఆ మహిమను నువ్వు చూసినప్పుడు నీ ప్రార్థనలు ఎంత తప్పో నీకు అర్థమైద్ది అని ఆయన మౌనంగా ఉన్నాడు.
అలాగే ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి ఈ ప్రతికూల పరిస్థితులు, ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ శ్రమలు మన ముందు జీవితానికి ఆశీర్వాదకరమైన మలుపులు తిప్పడానికి దేవుడు కలిపి రప్పించిన శోధనలు. నా ప్రభువుకు తెలియకుండా మన జీవితంలో ఏది జరగదు. ఆయన అనుమతించిన సమస్తము మన మేలు కొరకే. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. కంటి పాపలా తోడుండి నిన్ను కాచుకుంటాడు, కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. శ్రమ కొలిమిలో మనం ఉన్నప్పుడు దేవునికి మొరపెడుతుంటే ఆన్సర్ ఇవ్వడు, మౌనంగా ఉంటాడు. కనీసం మాట్లాడవయ్యా అంటే కూడా మాట్లాడు, మౌనంగా ఉంటాడు. ఎప్పుడన్నా మాట్లాడితే ఈ మాటే మాట్లాడతాడు. ఏ మాట? అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. కంటి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు, కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. నమ్మునేస్తమా ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. వేదన కలిగినప్పుడు మనకు తెలిసింది ఒకటి, మనం చేయాల్సింది ఒకటి, విశ్వాసంతో ఆయన వైపు చూసి ప్రార్థన చేయటం, చేసి స్తుతించటం. ఇప్పుడు ఆ పని చేద్దాం మనం. మీరెవరెవరు ఏ సమస్యతో ఇక్కడికి వచ్చారో, ఎలాంటి వేదనలో ఉన్నారో నాకు తెలియదు, నా తండ్రికి తెలుసు. మీకు పర్సనల్ అది మీకు తెలుసు. కానీ నేను ఒకటి ఎరుగుతున్నాను, ఆయన సన్నిధిని మన మోకాళ్ళలోని చేసిన ప్రార్థన ఆయన సన్నిధిలో వినబడుతుంది. తగిన కాలం అందు తప్పకుండా జవాబు వస్తుంది. కొన్నిసార్లు ప్రార్థన చేసి మనం మర్చిపోతాం, కానీ ప్రార్థనలో విన్న దేవుడు మర్చిపోడు. మన కన్నీటిని తన బుడ్డిలో దాచుకుంటాడని 56వ కీర్తన 8వ వచనంలో ఉంది. పుస్తకంలో రాసుకుంటాడట మన కన్నీటిని. మనం ఏడ్చినప్పుడు ఎంత ఏడుస్తామో మనకు తెలియదు, కానీ మన కన్నీళ్ళన్నీ ఆయన తన బుడ్డిలో దాచుకుంటాడంట. నేను కాదు, వాక్యం చెప్పింది ఆ మాట. 56వ కీర్తన 8లో, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా అన్నాడు. కవిల అంటే పుస్తకం. పుస్తకంలో రాసుకుంటాడంట మన ప్రార్థనలు, మన కన్నీళ్ళు. తప్పకుండా వాటికి జవాబిస్తాడు. ఏడ్చి మనకు తెలియదు ఎన్ని కన్నీళ్లు గార్చామో, కానీ ఎన్ని గార్చామో ఆయనకి తెలుసు. ఏ సమస్య కోసం ఎంత ఏడ్చామో, దేన్ని బట్టి ఎంత కుమిలిపోయామో ఆయనకి తెలుసు. ఈ మొత్తం రాయబడతాయని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మోకాళ్ళుని కన్నీళ్లతో మొర్రపెట్టడం, దేవుడు వాటిని గై కొన్నాడని నమ్మి మనసారా స్తుతించడం. నా ప్రార్థనలు విన్నందుకు నీకు స్తోత్రము తండ్రి అని కృతజ్ఞతలు చెప్పడమే మన బాధ్యత. చెప్పండి, వ్యతిరేకంగా ఆలోచించుకుంటారా? వ్యతిరేక ఆలోచనలు రాణిస్తారా? అలాంటి కీడుకరమైన ఆలోచనలు వచ్చినప్పుడు సాతానా యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను, వెళ్ళ, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. అలా జరగదు. నా దేవుడు నన్ను కాపాడుతాడు, నా పిల్లల్ని కాపాడుతాడని వాడిని గద్దించి, నా దేవుడు నా వారిని కూడా సంరక్షించగలడని, ఏ విషయంలో నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి ఆ విషయంలో నువ్వు పాజిటివ్గా దేవుని బట్టి పలకాలి, అదే విశ్వసించాలి. నేను చెప్పే ఈ మాట తేలిగ్గా తీసుకుంటే నష్టపోతారు, తీవ్రంగా తీసుకోండి బాగుపడతారు. ఓకే, ప్రార్థన చేద్దాం. రండి, మోకాళ్ళ మీదకి వచ్చేయండి. అందరూ కూడా మోకాళ్ళ మీదకి వచ్చేయండి. మనం ప్రార్థనలో గడుపుతాం. ఓపిక ఉన్నోళ్ళు, ఆరోగ్యం బాగున్నోళ్ళు అందరూ మోకాళ్ళ మీదకి వచ్చేయండి. దైవజనులు ఒక్కొక్కరు ప్రార్థన చేస్తారు. ఫస్ట్ మీ సమస్యల కోసం, మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందుల కోసం, మీరు నలుగుతున్నటువంటి పరిస్థితుల కోసం ప్రార్థిస్తారు. తర్వాత మన ముందున్నటువంటి పెద్ద పని మహాకూటాలు మహాభారంతో జరుగుతాయి. కాబట్టి ఆత్మల రక్షణ కావచ్చు, ఆత్మీయుల క్షేమాభివృద్ధి కావచ్చు, అన్ని జనులలో దేవుని నామానికి మహిమ కావచ్చు, అవి రావాలి, జరగాలి. అలాగే ఆ ఏర్పాటులో కావలసిన ఆర్థిక సమస్యలు దేవుడు తీర్చులాగున, సమృద్ధిని పంపులాగున, ప్రతి అవసరత నా తండ్రి తీర్చులాగున
ఆ అంశాల కోసం కూడా దైవజనులు ప్రార్థిస్తారు. ఈ విషయాలు మీరు దృష్టిలో పెట్టుకోండి. మీ పర్సనల్స్ కూడా మీరు ప్రేయర్ చేసుకోవచ్చు. మీరు ఏ విజన్ కలిగి ఉన్నారో, ఏ దర్శనం కలిగి ఉన్నారో, ఏ విషయంలో మీరు భారం కలిగి ఉన్నారో ఆ సంగతులు కూడా మీరు దేవుని ముందు పెట్టుకోవచ్చు. మీరు దేవునికి చెప్పొచ్చు, మీరు ఎదుర్కొంటున్న ఆ ప్రాబ్లంని దేవుని ముందు ఉంచవచ్చు. కానీ విశ్వసించండి, నా దేవుడు నీకు తోడై ఉన్నాడు. అదే నమ్ము. ఎప్పుడు సైతాన్తో కూడా ఇదే వాడు నీ దగ్గరకు వచ్చి శోధించినప్పుడు, ఓ యేసునామములో నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, నా దేవుడు నా చేయి పట్టుకొని ఉన్నాడు, నా దేవుడు నాకు సహాయకుడు, నరులు నన్నేమి చేయగలరు, నా దేవుడు నా సహాయకుడు, నాసికారంధ్రములలో జీవవాయువు కలిగి ఉన్న మట్టి పురుగులు నాకేం చేయగలుగుతారు, నా దేవుడు నాకు బలమైన బాహువై ఉన్నాడు, నా దేవుడు నా కుడి పార్శ్వమున నిలిచి ఉన్నాడు, ఓ నా దేవుడు నాకు ఇప్పటికే ఎన్నో బలమైన విజయాలు అనుగ్రహించి ఉన్నాడు, ఓ నా దేవుడు నా చెయ్యి పట్టుకొని ఉన్నాడు, ఆయన చెయ్యి వదలను అని వాగ్దానం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. చేయి నాయసరా, ప్రార్థన చేయి. స్తోత్రములు, 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 స్తోత్రములు తండ్రి. పరిశుద్ధమైన దేవా, ప్రేమ స్వరూపి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఈ రోజు నీ దాసుని నిలవబెట్టుకుని ప్రభువా ఎన్నో విలువైనటువంటి విషయాలు మాతో మాట్లాడారు ప్రభువా. నీకు స్తోత్రాలు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమైన ప్రభువా మీరు అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఎంతమంది బిడ్డలు నీ సన్నిధిలో ప్రభువా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నారు. ఈ రోజు సూటిగా స్పష్టంగా మీరు మాట్లాడి ఉన్నారు. విశ్వాసంతో స్తుతించమని చెప్పారు తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యా. విశ్వాసంతో విజయాలను పొందుకునే కృప మాకు దయచేయండి దేవా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఎవరు ఎలాంటి సమస్యలతో వచ్చారో, కుటుంబంలో ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నారో వారందరినీ కూడా మీరు దర్శించండి దేవా. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరేది కూడా మీకు కలగట్లేదు. అందులో నుంచి తప్పించుకునే మార్గాన్ని కూడా నేను చూపిస్తానని సెలవిచ్చిన దేవుడు నైనా. ఈరోజు ఎవరు ఏ సమస్యలతో బాధపడుతున్నారో యేసు నామములో వారి సమస్యలు తొలగించబడునుగాక. సహాయము దయచేయండి. వివాహాలు కాకనైనా ప్రభువా, యుక్త వయసు వచ్చినప్పటికీ వివాహాలు కాక తల్లిదండ్రులైనటువంటి వారు వారి బిడ్డల విషయమై ఎంతో మంది రోధిస్తున్నారు దేవా, కన్నీరు విడుస్తున్నారు దేవా. యేసు నామములో వారికి మంచి వివాహాలు కుదర్చబడును గాక. గర్భఫలాలు లేని బిడ్డలకు గర్భఫలాలు కలుగును గాక. డెలివరీస్ విషయంలో ప్రభువా మీరు సహాయము దయచేయండి దేవా. మీరు కృప చూపించమని అడుగుతున్నాం దేవా. నీ కొందనాలు, స్తోత్రాలయ్యా. అలాగే ప్రభువా, ఎందుకనైనా చదువుకున్నప్పటికీ ఉద్యోగాలు లేక బాధపడే బిడ్డలు ఉన్నారు నాయన. యేసు నామములో వారికి మంచి ఉద్యోగాలు విశ్వాసంతో మేము ప్రార్థన చేస్తున్నాం. మంచి ఉద్యోగాలు వారికి అనుగ్రహించబడును గాక. ఉన్నత స్థాయిలో నీ బిడ్డలు ఉందురుగాక. సహాయము దయచేయండి దేవా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఇదిగోనైనా కుటుంబంలో ప్రభు నానా రకాల సమస్యలతో, శోధనలతో, సమాధానం లేక రకరకాల పరిస్థితుల్లో ఉన్నటువంటి బిడ్డలు మీరు దర్శించండి. యేసు నామములో వారి కుటుంబంలో సమాధానము కలుగును గాక. సహాయము దయచేయండి దేవా. నీకు స్తోత్రాలైనా. కొంతమంది అప్పుల బంధకాల్లో వేదన పడుతున్నారు దేవా. ఈ అప్పులో నుంచి మేము ఎలా బయటపడాలి, ఈ సమస్య నుంచి మేము ఎలా గట్టెక్కాలని నైనా వేదన చెందుతూ కన్నీరు విడుస్తూ నీ పాదాలు పట్టుకొని గోజాడుతున్నారు దేవా. యేసు నామములో వారి అప్పుల బంధకాల నుంచి వారి విడుదల పొందుదురుగాక. ఏ వ్యక్తి కూడా ఆత్మహత్య చేసుకోకూడదు నైనా. నా దేవుడు ఉన్నాడు, నిశ్చయముగా నాకు సహాయం చేస్తాడు. విశ్వాసంతో నేను ప్రార్థన చేస్తున్నా, నా దేవుడు కార్యం చేస్తాడని ప్రభువా విశ్వాసంలో బలం పొందుకొని ప్రార్థించే కృప దయచేయండి దేవా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చదువుకుంటున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. చక్కగా వారు చదువుకొని ఉన్నతమైన స్థానాలకి నైనా వారు ఎక్కుదురుగాక. కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే నేను అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు. యేసు నామములో వారికి స్వస్థత కలుగునుగాక. అతడు పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగునన్నావు. ఎంతమంది బిడ్డలైతే అనారోగ్య సమస్యలతో ఉన్నారో, అయా జ్వర బలహీనతలతో ఉన్నారో, క్యాన్సర్ సమస్యలతో ఉన్నారు, అయా గుండె జబ్బులతో ఉన్నారు, కిడ్నీ సమస్యలతో ఉన్నారు, అయా పక్షవాతంతో ఉన్నారు, నరాల జబ్బులతో ఉన్నారు, అయా మీరు దర్శించండి, మీరు తాకండి. అయా మీరు తాకితే విశ్వాసంతోనైనా ప్రభువా మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు తాకితే ఇదిగో అది ఎలాంటి జబ్బైనా ప్రభువా యేసు నామములో అది తగ్గిపోతుంది ప్రభువా. యేసు నామములో రిపోర్ట్లు తారుమారు అవును గాక, సాక్ష్యాలుగా వచ్చును గాక. మీరు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా. లైవ్ ద్వారా, జూమ్ ద్వారా ఎంతమంది బిడ్డలు సమస్యలతో ఉన్నారు కామెంట్స్ రూపంలో తెలియపరుస్తున్నారు ప్రభువా. వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి బలహీనత నుంచి విడుదల పొందుదురుగాక. మా పక్షాన నువ్వు నిలవబడ్డావు. సైన్యములకు అధిపతి దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విశ్వాసంతో మేము ప్రార్థన చేస్తున్నాం దేవా. ఈ రోజే నజరేయుడైన యేసు నామములో వారికి కలిగిన ప్రతి సమస్య నుంచి విడుదల కలుగునుగాక, విడుదల పొందుదురుగాక. నైనా నీ సన్నిధిలో ఆదివారం సాక్ష్యం ఇచ్చి నీ నామాన్ని మహిమపరిచే భాగ్యము దయచేయమని, ఎవరు ఏ సమస్యలతో ఉన్నా, బాధలతో ఉన్నా విడుదల కలిగించమని నీ నామానికి స్తుతి ఘనత మహిమలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రార్థన ఆలకించిన దేవునికి గట్టిగా స్తోత్రాలు చెబుదామా? స్తోత్రం, 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 స్తోత్రం.
ప్రభు ప్రతి ఒక్కరిని స్వస్థపరిచి బలహీనతల నుంచి విడిపిస్తున్నందుకై స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం 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 సమాధిని ఓడించినందుకు స్తోత్రాలు ప్రభువా. ప్రభుతో జ్ఞాపకం చేసుకుని ఈ ఏర్పాట్లన్నిట్లో మీరే తోడయ్యుండి నీ ఘనమైన ఉన్నతమైన నామానికి మహిమ తెచ్చుకోమని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ఆమేన్.